విగ్రహపు సంబంధం అపవిత్రత అంటే అదేంటి అన్న డౌట్స్ వస్తాయని కింద క్లారిటీ. విగ్రహ అర్పితమైన వాటిని రక్తమును దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. ఆహార విషయాల్లో కూడా ఏమని, ఈ విగ్రహార్పితమైన వాటిని, అలాగే రక్తాన్ని గురించి చెప్పా. మనం దేవుని చేత సృజించబడ్డం, ఈ జీవరాశుల్ని కొన్ని మనకు ఆహారం ఇచ్చాడు. జాగ్రత్తనండి, క్రొత్త నిబంధనలోకి వచ్చేపాటికి ఇది తినకూడదు అది తినకూడదు అన్న క్లారిఫికేషన్ పాత నిబంధనలు ఉన్నట్టుగా లేదు. కానీ నేను ఒక క్లియర్ చెప్పగలను, క్లారిటీ. కొన్ని మాంసాహారాలు, కొన్ని ఆహార పదార్థాలు మనకి విషముగా మారుతున్నాయి, అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కనుక వాటిని తొలగించుకోవడం చాలా మంచిది. పాత నిబంధనలో వాటిని విసర్జించమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. కొంతమంది తెలివిగా అది పాత నిబంధన. ఒక ఆయన అంటాడు, పాత నిబంధనలో పంది మాంసం తినకూడదని ఉంది, కానీ క్రొత్త నిబంధన లేదుగా. కనుక తిండిపోతాడు, తిను, ఇంక చేసేది ఏముంది? నీకు ఎవడు అడ్డం పెడతాడు? ఇక చిక్కం పెట్టేవాళ్ళు లేడుగా. నీకు వాక్యం అడ్డం పెడుతుంటివి నువ్వు. అంటే పంది మాంసం తిన్న వాళ్ళు ఏమవుతుంది? పంది మాంసం తిన్న వాళ్ళని అధ్యయనం చేస్తే మెదడువాపు జబ్బులు వస్తున్నాయి. బొర్ర ఎంత ఉబ్బుతుంది, ఒకళ్ళకి మెదడువాపు జబ్బులు వస్తున్నాయి. దాంట్లో ఏదో క్రిమి ఉంటుందట, అది చావాలంటే 24 గంటలు వండాలి. అసలు ఉడికి ఉడకందని లాక్కుని తినే రకాలవి. ఇక అది తెల్లారు రెండేదా కొంటావా? తలకాయ తీసుకొచ్చి కొడలు పెట్టవు తెల్లారు లోపు. నిజం. పాత నిబంధనలో దేవుడు చెప్పిన వాటిని కొత్త నిబంధనలో ప్రస్తావించలేదు, వాస్తవమే కాదంటలేదు. కానీ అవి తినడం వల్ల అపవిత్రపరచబడ్డమే కాదు, రోగాలకి కారణమవుతుంది. అందుకనే దేవుడు తొలగించేశాడు. గబ్బిలం కొత్త నిబంధనలో లేదు. కొత్త నిబంధన ఉందంటే ప్రతిదీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని తినేయండి అని ఉంది. గబ్బిలాలు తిని కదా కరోనా వైరస్ టైంలో రకరకాల ఆహార నియమాల కోసం మాట్లాడుతూ ఈ గబ్బిలాలు తినడం వల్ల రకరకాల వైరస్లు వస్తున్నాయి. అందుకని దేవుడు చెప్పాడు. అంటే క్రొత్త నిబంధనలో ప్రస్తావన ఏముందంటే, నువ్వు తినే ఆహార విషయంలో అది నీకు ఆరోగ్యం కాకపోతే తొలగించడం చాలా మంచిది. బైబిల్ ఒక మాట ఉంది, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ మాట 13వ వచనం. ఏంది పౌలు గారు అన్నాడు, నా సహోదరుడు అభ్యంతరం పడితే నేను తిన్నా అన్నాడు. నేను తింటా, నివేదన చేసుకో అంటే చేసేదేమీ లేదే కదా. ఈ అడ్డదిడ్డలా మాట్లాడుకు ఏం చెప్తామండి? తినొద్దని ఆడుంది బైబిల్లో, అదే తినకూడదని ఆడుంది. ఒకవేళ అది పాత నిబంధన, అది మోజస్లో, అబ్బా ఈ బాగా తెలిసినయే, తిన్న తర్వాత తేడా పడి తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్స్ అన్నారు, అమ్మా నీ జీవిత కాలం సరిపోయేంత మాంసం తినేసావు తినక. మొక్కలు మొద్దే కదండి, కూర మొక్కలు కాదు, ఇక్కడ మాంసం మొక్కలు కావాలా. కూర మొక్కలతో పని లేదు, మాంసం మొక్కలతో పని. మొక్క లేకపోతే ఆదివారం తెచ్చి శుభ్రంగా ఎండేసి పీక్కొని వేసుకొని తినే రకం అయితే ఆడు నువ్వు చెప్పేదయ్యా. తేడా పడేది ఏంది? భక్తి కాదు, నీ ఆరోగ్యం. ఇబ్బంది పడతావు, తర్వాత దేవుడు కూడా నాకు ఆరోగ్యం ఇవ్వలేడు, ఎందుకంటే నీ మాట ఎంటలేదుగా. బైబిల్లో చక్కని మాట ఉంది, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మనందరం జ్ఞానం కలిగిన దేవుని వాక్యం మనకి జ్ఞానం ఇస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది. కనుక పౌలు గారు అన్నాడు,
మనందరం జ్ఞానం కలిగిన వారమని ఎరుగుదుము. యు షుడ్ నో. నీకు తెలియాలి ఏంటి? జ్ఞానం కలిగిన వాళ్ళం, తెలివి లేని వాళ్ళం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం వెల్లడకు తోడని వెలుగు కలుగుతుంది, తెలివి లేని వారికి తెలివినిస్తుందని. తెలివా తెగులా? మనకు తెగులొస్తుంది. తెలివి లేని వారికి తెలివినిచ్చేది దేవుని వాక్యం బలం. పౌలు గారు అన్నాడు, మనందరం జ్ఞానం కల్లోలమే. కానీ మరలా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాడు. చూడండి 7వ వచనం, అదే అధ్యాయం 7వ వచనం. అందరి యందు జ్ఞానము లేదు. ఈ జ్ఞానము లేదు. పైన కొన్ని విషయాలు పౌలు గారు మాట్లాడాడు. నీ భక్తిని కాపాడుకునే విషయంలో కానీ, నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాట్లాడుతున్నాడు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఇదొక బాధ అయిపోయింది. అందరి యందు ఈ జ్ఞానం లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందిస్తూ దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడా దరిద్రుడా? దేవుడు వాక్యం చెబుతుంది. దుష్టుల ఆలోచన నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు. బా నీకు ఆడేం అన్నా? నేను ఆడున్నానన్నా, క్లీన్ అన్నా, నిప్పులో నడిచి అట్లా చేతనన్నా, పరిశుద్ధుడన్నా, అసలు ఎక్కడ తేడబడలేదన్నా. నన్ను ఆడ చూసావనా? బ్రాంతి షాప్లోనా అన్నా. వాళ్ళందరూ తాగుతుంటే నేను థమ్సప్ తాగానన్నా. శంకించకన్నా. ఏంటి అబ్బా ఏం ముచ్చ చెప్తున్నారు అన్నా? వాళ్ళందరూ తాగుతుంటే నేను థమ్సప్ తాగా. ఒరిజినల్ అన్నా, గోల్డ్ అన్నా, డూప్లికేట్ కాదన్నా, ఒరిజినల్. బాబు నిజమే, కానీ దేవుని నామానికి దోషం కలిగే స్థలం కాదు అది. అక్కడ నువ్వు ఉండకూడదుగా. ఈ జ్ఞానం ఎవరికి లేదు? అందరికి లేదు. అది వచ్చిన బాధ. అపహాసకులు కూర్చునే చోట కూర్చోకూడదు. ఆడ కూర్చుంటే తప్పేముంది? తప్పేమి లేదు. కానీ ఆ స్థలం సరైన స్థలము కాదు కనుక అక్కడ ఉండకూడదు. ఓ పాస్టర్ గారు ఆటో దిగాడు, చిల్లర లేదు అన్నాడు ఆటో డ్రైవర్. మరి అట్లయ్యా సార్, బ్రాంతి షాపులో చిల్లర దొరుకుతుంది అంతే అని అన్నాడు. పాస్టర్ గారు కొంచెం శంకారాములు ఆలోచించాడు. సరే బాబు నువ్వేనాను సార్, మీరు ఎలాంటి సార్ ఇస్తారులే, సరే చిల్లరికేగా అని పోయి ఆ చిల్లర తీసుకొచ్చే లోపు ఆడు చూసాడు సిల్లీగా. ఈ అయ్యగారు ఊరికి వెళ్ళే లోపు అయ్యగారు బ్రాంతి షాపులో కనపడ్డాడు, టమ్ముకేసేసాడు. అసలు మామూలు స్వార్థ చేయలే. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావు, పొరుగింటి సంగతులన్నీ. అదేదో వాక్యం చెప్పరాదు, ఆశీర్వాదం కాదు. వారం ఎందుకు తలకాయ పట్టి వారం తెచ్చుకునేది, తగాదల్లాకపోయేది, తెప్పలు తెచ్చుకునేది. నోరు మంచిదైతే మరి భలే చెప్పావా, దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ మాత్రం భలే ఉన్నాయి మన కాడ కొటేషన్ బాగానే. ఇక అంతే, ప్రభువా ఎంత పని చేసానయ్యా చూసుకో. అప్పటి నుంచి జ్ఞానం వస్తున్నాడు ప్రారంభించాను. కొన్ని స్థలాలు మనం ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 15:33-34. 1 కొరింథీ పత్రిక 15:33-34. దుష్ట సాంగత్యం మంచి నాడు జరుగుతుంది. పాపం చేయొద్దు కొందరికి లేదు. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మీకు సిగ్గు కలగాలని మాట్లాడుతున్నాను అన్నట్టు పౌలు గారు. ఈ జ్ఞానం ఎవరికి లేదు? కొందరికి లేదు. అది వచ్చిన బాధ. ఈ జ్ఞానం కొందరికి లేదు సార్. అమ్మా టీవీలు చూడగలుగుతుంటే అట్లా ఏడుతారు. కొన్ని కార్యక్రమాలు జబర్దస్త్ చూడొచ్చు, ఇంకా డి షోలు చూడొచ్చు, ఆ షోలు చూడొచ్చు, ఈ షోలు చూడొచ్చు. మీ షో కూడా చూస్తాను. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు బాగా ముదిరిన. ఇక చూసుకో, ఆల్అవుట్ అయితే ఆ రోజుల్లో దోమలు ఎగిరిపోయి, ఇప్పుడు ఆల్అవుట్ మీద వచ్చి కూర్చున్న దోమ. ఎందుకు? బలం వచ్చింది. మరి అది దేవుడికి స్తోత్రం కలుగును కాక. అలవాటైన దోమ
ఆలోటు ఎక్కి కూర్చుందట. ఇంకేదాన్ని ఏం చెప్తాం, తిరుగుబాటం తప్ప. అట్టుంది మన పని. భక్తి చేసే కొలది ఏమవుతుంది, అలవాటు అయిపోయి ఇక చూసుకో ఆలోటు ఎక్కి కూర్చోండి. తెలివితేటలు, ముదురు తెలివితేటలు. బైబిల్లో ఆడుంది, అది బైబిల్లో ఉందా, బైబిల్లో చెప్పాడా, ఎక్కడుందాడా, సినిమాలే చూడకూడదని క్లియర్గా ఉందా? అబ్బా, ఆ రోజుల్లో నాటకాలు ప్రదర్శించేవాళ్ళు, లైవ్ షోస్ ఉండే. మనం టీవీలో చూస్తున్నాం లైవ్ రాజుల కాలం. ఆ రోజులు ప్రదర్శనశాలలు ఉండే. టెక్నాలజీ మారే కొలది థియేటర్స్కి మారినాయి. అప్పుడైతే అన్ని ఓపెన్ థియేటర్సే. ఇప్పుడు కూడా ఓపెన్ థియేటర్స్ వచ్చేస్తున్నాయి హోటల్స్లో, అక్కడక్కడ స్థలాల్లో. ఫారిన్ ఏరియాస్లో ఓపెన్ థియేటర్స్ వచ్చేస్తున్నాయి. కార్లో కూర్చొని శుభ్రంగా సినిమా చూడటమే, టికెట్ తీసుకొని. ఇది ఆ రోజుల్లో ఉంది ఈ వ్యవహారం. అయితే టెక్నాలజీ కొంచెం అభివృద్ధి అయితే కొంచెం మార్పులు జరిగినాయి, అంతమించి ఏమీ లేదు, సేమ్ టు సేమ్. అందుకని ప్రసంగం అంటాడు, ఇప్పుడే కొత్తదే జరగట్లేదు సూర్యుడి కింద, ఆ పూర్వం జరిగినవే ఇప్పుడు సేమ్ టు సేమ్ జరుగుతున్నాయి, అంతేగాని కొత్తదనం అంటూ ఏది లేదు.